ఐదుగురు సభ్యులున్న కుటుంబం బతికేందుకు నెలకు 600 రూపాయలు సరిపోతాయన్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది. అర్థశాస్త్ర నిపుణులు, మేధావులకు సామాజిక పరిజ్ఞానం కొరవడితే పరిణామాలు ఇలానే ఉంటాయన్న భాజపా నగదు బదిలీ కాంగ్రెస్ శ్రేణుల్లో జేబులు నింపడానికే తప్ప ప్రజల మేలు కోసం కాదని వ్యాఖ్యానించింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబం బతికేందుకు నెలకు 600 రూపాయలు సరిపోతాయన్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఢిల్లీలో శనివారం జరిగిన అన్నశ్రీ యోజన పథకం ప్రారంభం సందర్భంగా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 600 రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తే వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకుంటారని అన్నారు. 99% మంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారన్న ఆమె ప్రత్యేక అంగళ్లలో అన్నశ్రీ కార్డు ద్వారా నిత్యావసరాలు కొనుక్కోవచ్చని సూచించారు. गरीब है और जिसको 600 रुपए में कम से कम उसकी दाल, उसका चावल और उसका गेहूं जरूर उसको मिल सकता है. एक 5 लोगों का परिवार वो अच्छी तरह से हो सकता है. सोनिया जी, मैं आपको ये भी बताना चाहती हूँ कि एक हमने स्टडी करवाई थी सेवा से, उसमें हमने ये भी पाया था कि बहुत सारे परिवार यानी अधिकांश परिवार 99% परिवार जो है वो चाहते हैं कि महिला को उसको कैश दे दिया जाए, क्योंकि उसमें हमें ये नतीजा मिला कि जब हमने उसे कैश दिया तो बाद में उसने हमें बताया कि मेरा मन होता है जो मैं खरीद सकती हूँ. यदि घर में दवाई की जरूरत है तो हम दवाई ले देते हैं. हम परिवारों को कवर करेंगे क्योंकि हमारा लक्ष्य ये है कि दिल्ली में कोई भूखा नहीं रहना चाहिए. అర్థశాస్త్ర నిపుణులకు సామాజిక పరిజ్ఞానం కొరవడితే పరిణామాలు ఇలాగే ఉంటాయని భాజపా ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ధ్వజమెత్తారు. నగదు బదిలీ పథకం ద్వారా దేశాన్ని నవ్వుల పాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పురోగతి పక్కన పెడితే నగదు బదిలీ ద్వారా కాంగ్రెస్ నాయకుల జేబులు నిండడం మాత్రం ఖాయమన్నారు. श्री राहुल गांधी का ये सपनों का प्रोजेक्ट शुरू होते ही जो है वो धड़ाम से गिर गया, सिर मुड़ाते ही ओले पड़ गए. राहुल गांधी जी सोचते थे कि जनता का कैश कांग्रेस की ऐश होगी इसमें, लेकिन वो उल्टा पड़ रहा है. और ये सपनों के सौदागर अगर ये नहीं समझ पा रहे हैं कि इस देश की जनता जो है वो 600 रुपए में 5 लोगों का परिवार किस तरह से पेट भरेगा, और उसको वो गर्व के साथ कह रहे हैं कि हमने तो कोई बहुत बड़ा सपना इस देश के सामने बेचा है, और वो ऐसा सपना जो कि सपना के लोग खरीदने को तैयार न हो. लोगों का खाता कितना खुलेगा ये तो नहीं मालूम, लेकिन कांग्रेस का खाता गांव-गांव में, गली-गलियों में बंद हो जाएगा. ఓట్లు దండుకునే పనులు మాని చిత్తశుద్దితో వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారని అబ్బాస్ నఖ్వీ హితవు పలికారు.